తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును। भगदड़ मची भगदड़ जी मची आधे घंटे तक पुलिस नहीं थी। जी मैं भी यही था। मरते मरते लोग बचे। हम महाराष्ट्र से आए, हमारा पैसा खो गया, हमारे कपड़े खो गए, हम जाएंगे कैसे? आवे मेरी मम्मी के कपड़े चले गए, नंगी हो गई मेरी मम्मी। नंगे होके नहाते नहीं क्या? ऐसा बोल रहा। उसको बोलिए तेरी बीवी को नंगी पिलाए, जब जाने नंगा क्या होता है। ऐसा जवाब दे रहे हैं। क्या बोला उसने? वहाँ पर मैं जाके बोला नंगी हुई तो क्या है? మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు మహాకుంభమేళకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు। భక్తులు సాధువులు ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేస్తున్నారు। దీనికోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది। అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు। అయినప్పటికీ ఘోర విషాదం చోటు చేసుకుంది। మహాకుంభమేళ ఆపై మౌని అమావాస్య ఇవాళే ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించాలన్నది భక్తుల ఆరాటం। అందులోనూ సంగం ఘాట్కు వెళ్లాలన్న ప్రయత్నం। ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది। అక్కడి తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం। వివిధ ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు। మహాకుంభ్ సంగమం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది వరకు మృతి చెందినట్టుగా సమాచారం। నిత్యం కోటి మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తుండగా ఇవాళ ఒక్కరోజే 12 కోట్లకు పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు। దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు సరిపోలేదు। 70 ఏళ్ల కిందట మౌని అమావాస్య రోజు ఘోర సంఘటన జరిగిందట। 1954 ఫిబ్రవరి 3న మౌని అమావాస్య రోజు మహాకుంభమేళకు చాలా మంది భక్తులు తరలి వెళ్లారట। అప్పుడు కూడా తొక్కిసలాట చోటు చేసుకుని ఆ దుర్ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోగా 2000 మంది గాయాల పాలయ్యారు। అప్పుడు మహాకుంభమేళలో ఒక ఏనుగు అదుపు తప్పి భక్తులపైకి దూసుకురావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి। 1986 ఏప్రిల్ 14వ తేదీన కుంభమేళ సందర్భంగా అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్ తో పాటు ఆయన పలు రాష్ట్రాల సీఎంలు ఎంపీలను తీసుకుని హరిద్వార్లో పుణ్యస్నానాలకు వెళ్లారు। వీఐపీలు ఎక్కువగా రావడంతో భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు భద్రతా సిబ్బంది అడ్డుకోలేకపోయారు। ఆ రోజున జరిగిన తొక్కిసలాటలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు। దీంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజకీయ ప్రముఖులు కుంభమేళని సందర్శించడానికి వెళ్లారంట। ఆ ఘటన ఇప్పటికీ భయాందోళనకి గురిచేస్తుంది। ఆ తర్వాత 2013లో మౌని అమావాస్య రోజు కుంభమేళలో అలహాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది చనిపోయారు। అంతేకాదు 1840, 1906, 1954, 1986, 2003, 2010లోనూ పదుల సంఖ్యలో కుంభమేళలో మరణాలు చోటు చేసుకున్నాయి। హిందువులకు మౌని అమావాస్య అంటే చాలా సెంటిమెంట్। ప్రతి నెల అమావాస్య తిథి వస్తుంది। పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు। ఆ రోజు చాలా పుణ్యతిథి। పుణ్య నదులలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి। హిందూ పురాణాల ప్రకారం కాకి నీటిలో ఉండే జీవరాశులు అగ్ని గోమాతలను పూర్వీకులకు సంబంధించినదిగా భావిస్తారు। అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దలను తలుచుకుంటూ కాకి పిండమని సంబోధించి కాకులకు ఆహారం పెడతారు। మౌని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక ఆహారాలు తయారు చేసి పెట్టాలి। ఒకవేళ కాకులు లేకపోతే దగ్గరలో చెరువులు కానీ నదులు కానీ ఉంటే వాటిలో కలుపుతారు। అది కూడా అందుబాటులో ఉన్న ఆవుకు పెట్టడం కానీ అగ్నిలో ఇతం చేయడం కానీ చేస్తుంటారు। మౌని అమావాస్య రోజున పితృదేవతలకు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదిలిపెట్టడం వలన పితృదేవతల అనుగ్రహంతో పాటు శనిదేవుడు శివుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి। అందుకే ఈ రోజున పొరపాటున కూడా ఎవ్వరిని మోసం చేయకూడదు। ఏదైనా తప్పు చేస్తే అనేక పాపాలు అంటుకుంటాయని నమ్ముతారు। మహాకుంభమేళలో అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు। షాహీ స్నానం నిర్వహించే తేదీల్లో నాగసాధవులు అఖాడలు భారీ ర్యాలీగా నది తీరానికి చేరుకుంటారు। అమృత స్నాన దినాలలో అదే ఆకర్షణీయమైనది। అయితే సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే రేఖలోకి రావడం వల్ల పవిత్ర నదుల ఆధ్యాత్మిక శక్తి మరింత ద్విగ్నీకృతం అవుతుందని భావిస్తారు। హిందూ క్యాలెండర్లోని మాఘ కృష్ణ అమావాస్య రోజున మౌని అమావాస్య వస్తుంది। అమృత స్నాన దినాలలో మౌని అమావాస్య స్నానమే ప్రత్యేకమైనదిగా భావిస్తారు। ఈ రోజున పవిత్ర నదీ జలం
అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మౌని అమావాస్యను సాధువులు స్నానం చేసే రోజు అని కూడా చెబుతారు. సాంప్రదాయకర రీతిలో మౌనంగా మౌని అమావాస్య రోజున స్నానాన్ని ఆచరిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.